నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు. శ్రీకరం క్యాటరింగ్ మాస్టర్ని. అన్ని జెన్యున్ మాటలు మాట్లాడుతున్నాము. మన కోయిరి శ్రీనివాస్ గారు దగ్గరకు వచ్చినాము. నమస్కారం సార్. నమస్తే. అంత బాగానేనా? అంత బాగా. మళ్ళీ ఈరోజు వచ్చినాం మనము. ఇంకా మంచి విషయాలు మీతోటి పంచుకోవడం మాకు ఒక మంచి అనుభవంగా ఉంది. దీనివల్ల గిట్ట మేము కొన్ని మంచి మంచి ఆలోచనలు మాకు తడుతున్నాయి. ఆలోచన ఉంది, చాలా మంది మనకు రెస్పాన్సిబుల్ ఇస్తున్నారు. మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతి ఒక్కరు మా కార్యక్రమాలు చూడండి, ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం అని స్టార్ట్ చేసినాము, దీంట్లో మనం చేస్తున్నాము. అది మీకు నచ్చిందనుకో మాకు లైక్ కొట్టండి, అంత ఏం లేదు. కానీ మీకు ఇట్లా ఉపయోగపడుతుంది. ఈ ఫ్యూచర్కి అందరికి ఉపయోగపడాలని మేము ఒక దీంతో ఆలోచనతో మేము మొదలు పెట్టాము. మన కోయిరి శ్రీనివాసరావు గారు మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఇంకా చాలా మంది సపోర్ట్ చేయాలనుకుంటాం. మీ ద్వారా ఎన్నో ఆలోచనలు మేము తెలుసుకుంటాం. మీరు పిలిచిరనుకో మీ దగ్గరకు వచ్చి మేము చిన్న చిన్న మంచి మంచి విషయాలు చెప్తే మేము తెలుసుకొని మేము రిలీజ్ చేస్తాం. అన్నగారు నమస్కారం. ఈరోజు చిన్న డౌట్తో మీ దగ్గర వచ్చాం మళ్ళీ. చెప్పండి. అయితే ఒకటి ఏం లేదన్న, ఇప్పుడు జెన్యున్ గా ఆల్రెడీ మనం మొత్తం చూస్తున్నాం హైదరాబాద్ లో. ప్రతి కాలేజీలలో, టీ క్లబ్లలో మన హాస్టల్ వేసిన పిల్లలు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, పేరెంట్స్ గురించి. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది చాలా వరకు వినబడుతుంది. ఆ డ్రగ్స్ అనేది చాలా పిల్లలు హాస్టల్ ఉంటారు, చాలా వరకు బయట ఏం తీసుకుంటారో పేరెంట్స్ కి ఏం తెలియదు. పిల్లలు దాని వల్ల ఎన్నో అవచాట్లు పడుతున్నారు, తప్పులు పడుతూ ప్రాబ్లమ్స్ లో క్రియేట్ చేస్తారు. ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది చాలా వరకు. దాని గురించి మీరు ఒక చిన్న సలహా ఇస్తే మన పేరెంట్స్ కి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. తప్పకుండా. ఇప్పుడు ఆ డ్రగ్స్ అనేది యువతకు ఎట్లా బానిస అవుతున్నారంటే, ఆ డ్రగ్స్ అనేది తీసుకున్నప్పుడు అది స్ట్రేట్ గా మెదడు పోయి వాళ్ళు ఏం చేస్తుండ్రో దాని ఆలోచన ఉండదు, ఏముండదు. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద కాలేజీలలో, అంటే ఎట్లాంటి కాలేజీలు అంటే అక్కడ గండిపేట అంటే యువత ఎక్కువ బానిస, దానికి ఎట్లా ఒకసారి అలవాటు పడి దానికి బానిస అయిపోయి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా విచ్చలవిడిగా తీసుకుంటారు. దాంతోపాటు గంజాయి కూడా, గంజాయి తాగిన మత్తు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఎవడు ఏం చేస్తాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు అసలే. దాని గురించి ముఖ్యంగా మాట్లాడేదంటే యువత మారాలి. చదువు మంచిగా చదువుకొని మంచి ప్రవర్తనతో ఉండి మంచి ఫ్రెండ్షిప్, అంటే ఇట్లా అలవాట్లన్నీ మంచి అలవాట్లు ఉన్నతోనే స్నేహం చేయాలి. ఇప్పుడు ఎవరికి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులకు తెలుస్తుందా వీడు డ్రగ్స్ తీసుకోలేదు, వీడు కాలేజీ పోయిండా, ఏం చేస్తుండా, అంత మాత్రమే తెలుసుకుంటారు. వాళ్ళ కష్టం చేస్తారు, వాళ్ళ పిల్లల ఫీజులు కడతారు. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులకు కూడా నేను ఏం చెప్పబోతున్నా అంటే, ప్రతి ఒక్క వాడిని మార్పు ఎట్లుంది, మన బ్యాగ్లో ఏమున్నాయి వాడిని చెక్ చేయాలి. ఒకవేళ అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు మన బ్యాగ్లో ఏదో ఒకటి దొరికినప్పుడు మనకి నెమ్మదిగా మనకి చెప్పుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరూ ఆడాముగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ బ్యాగ్ చెక్ చేయాలి. వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది, ఏం లేదు. ప్రతి ఒక్క పేరెంట్స్, తల్లిదండ్రులు వాళ్ళ అలవాట్లని గమనిస్తుండాలి. ముఖ్యంగా చెప్పేది అంటే యువత పాడైపోతుందంటే నిజంగా అది వాళ్ళకి తప్పని తెలుసు, కావాలని తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ చదువుకోవాలని ఆ మైండ్ ఇదే అయిపోయి చెడు స్నేహాలకే బాగా బానిస అవుతారు. ఏంటంటే వాళ్ళ దగ్గర కారు ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళు ఏది ఇస్తే అది తినడం అది తప్పు. మళ్ళీ ఇంకొకటి స్టూడెంట్లకు ఏం చెప్తున్నా అంటే, మంచి స్నేహాన్ని, మంచి స్నేహితులతో తిరగండి, దేవస్థానాలకు వెళ్ళండి, తల్లిదండ్రులు బాగా చూసుకోండి. అంటే ఇది ప్రతిరోజు చెప్పేది కాదు. ఇది ఈ డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్కి బానిస అవుతున్నారో వాళ్ళకు ఒక మంచి సూచన ఇస్తున్నాయి. ఎందుకు చెప్పాలన్నా, డ్రగ్స్ తీసుకుంటే మొత్తం సంసారం నాశనం అయిపోతుంది, తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఇంకొకటి కొన్ని విషయాలు ఏంటంటే ఇది చెప్పనట్టుగా ఉంటాయి, ప్రతి ఒక్కరు చెప్పరు ఇట్లా. ఎందుకంటే అలవాట్లు మన పిల్లల కదలిక గమనిస్తూ ఉండాలి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వాడు ఏ విధంగా ఉన్నాడు, ఎట్లాంటి బిహేవియర్ చేస్తున్నాడు, అట్లా గమనించి వాడు ఏ ఫుడ్ తింటుండు, ఏం లేదు, వాడు ఏం చేస్తుండు, ప్రతి ఒక్కరు గమనించాలి తల్లిదండ్రులు. ముఖ్యంగా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు, పెద్ద పెద్ద కాలేజీలలో యువత అంటే కూరగాయలు అట్లనే చేస్తుండ్రు, పిల్లలు అట్లనే చేస్తారు, ఆడపిల్లలు కూడా అట్లనే తయారైండ్రు. సిగరెట్ తాగుతుండ్రు రోడ్ల మీద. ఈ బగాయత్లో చూస్తుంటా నేను, అప్పుడప్పుడు పోతా ఉంటా మార్నింగ్ పూట. ఉప్పాయిల బగాయత్లా ఏం చేస్తారన్నా, ఇట్లా సిగరెట్ తాగుతూ ఉంటారు. ఆడపిల్లలు సిగరెట్లు ఎంతవరకు తాగాలి? అది కరెక్టేనా? తాగకూడదు. పేరెంట్స్ ఏం చూస్తారు? వాళ్ళ చదువు, వాళ్ళు ఎట్లుండ్రు, ఒక స్టిల్గా బతుకుండ్రా, వాళ్ళు ఇంజనీర్ అవుతున్నారా, అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, మా పిల్లలు బాగుండాలి, మంచిగా చేయాలి, వాళ్ళకి ఇంకా టిఫిన్ 100 రూపాయలు అడిగితే 200 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, 200 ఇచ్చేటోళ్ళు, 500 ఇచ్చేటోళ్ళు, కారు ఇచ్చేటోళ్ళు, అంతా బాగానే ఉంది. ఆ డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తుండ్రు వాళ్ళకే తెలుస్తలేదు. అది ఒక్కటి విషయం మనకి ఏంటంటే,
ఇప్పుడు డ్రగ్స్ వల్ల పిల్లలు లోతైతురని ఉంటారు. తల్లిదండ్రులు అయితే చిన్న తప్పు ఉంది వాళ్ళది గిట్ట. ఎలా అంటే వాళ్ళు పిల్లలు ఇష్టారాజ్యంగా తిరుగుతారు. వాళ్ళ పాకెట్ మనీ అనేది వాళ్ళకి ఎట్లా పడితే అట్లా ఇచ్చేసి వాళ్ళకి బైకులు ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో వాళ్ళకి బైకులు ఇచ్చి అలవాటు చేసుడు, వాళ్ళకు ఫోన్ ఇచ్చుడు. దానివల్ల ఏంటంటే పిల్లలకు మైండ్ చాలా షార్ప్ అయిపోయి ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయి దేనికి పడితే దానికి బానిస అయిపోతున్నారు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అన్ని అదే ఇదే అన్ని తిరుగుతున్నారు. దానివల్ల బానిస అయిపోయి తల్లిదండ్రులకు అనేది ప్రేమ వెళ్ళిపోయి వాళ్ళు బయట వాళ్ళకి అటాక్ అయిపోతున్నారు. వాళ్ళు టచింగ్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ హైదరాబాద్ లో కానీ ఈ జంట నగరాల్లో ఎట్లుందంటే బిజీ లైఫ్, పిల్లల్ని పట్టించుకోనట్టు ఏంటంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రేమ బంధాలు అన్ని తగ్గిపోయినాయి. మా మమ్మీ క్యారేజ్ కట్టిందా, ఆ క్యారేజ్ కాదమ్మా నేను బయట తింటా డబ్బులు ఇవ్వు అని అట్లా తీసుకొని పోతా ఉంటారు. అది కానీ ఏం జరుగుతుందంటే విద్యార్థులకు ఏం చెప్పబోతున్నా అంటే మంచి మనసుతోని మంచిగా చదువుకోండి, చెడు స్నేహం వదిలిపెట్టుండి. ఇవన్నీ తప్పురా నాయన, జీవితం ఆగమవుతుంది. ఇవన్నీ చేయకూడదు. ఒక లక్ష్యం ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక లక్ష్యం ఉండాలి. ఆ దాన్ని రీచ్ కండి. మీరు ఈ పనికిమాల పనులు అది వాడు అద్దాగిండు వీడిద్దాగిండు విడిచిండు అట్లాంటి చేయకండి. ఎందుకంటే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. మీరు ఏదైతే ఇంజనీర్ కావాలనుకుంటూ దాని మీద దృష్టి పెట్టండి. దానికి మీరు ముందు ఇప్పుడు ఒకటైనా సాధించాలంటే కొన్ని పోతే 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ కాలినడకతో నడిచినాం. అప్పుడు ఉన్న చదువులు వేరు, ఇప్పుడున్న చదువులు వేరు. ఇప్పుడు నేను విద్యార్థులకు ఏమని చెప్తున్నా అంటే విద్య చాలా ముఖ్యమైనది. విద్య నేర్చుకున్నాడు ఎప్పటికైనా బాగుపడతాడు. విద్య మీద దృష్టి పెట్టుండి ఇట్లా చెడు అలవాట్లకు బానిస కాకండి. పదే మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా లోపల ఉన్న ఆవేదన ఎట్లుందంటే అందరు పిల్లలు బాగుండాలి, అందరు తల్లిదండ్రులు బాగుండాలి, యువత మంచి చదువులుగా చదువుకొని తల్లిదండ్రులకు మంచిగా చూసుకోవాలనే అభిప్రాయంతో మీకు చెప్తున్నా. మీరు ఒక విధంగా తప్పుడు అర్థం చేసుకున్నా బాధ లేదు. కానీ ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లున్నది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా మంచిగా చురుగ్గా పనిచేస్తున్నది. ఎట్లుందంటే వాళ్ళు ఏదైనా చెడు అలవాటు ఉంటే ఇమీడియట్లీ పెద్ద నార్మల్ కాలేజీల దగ్గర 4:30కు కాలేజ్ తీసే టైంలో ఒక పోలీస్ బండి కూడా ఉంటుంది. మనము అట్లాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కటి దారిలో కూడా కెమెరాలు ఉంటాయి. మన హైదరాబాద్ సిటీలో అయితే పోలీస్ వ్యవస్థ మంచిగా ఉన్నది. కాకుండా ఏంటంటే ఈ అలవాటు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ సఫ్లర్లు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఇస్తారో ఏం చేస్తారో సినీ పరిశ్రమల ప్రతి ఒక్క దాంట్లో ఈ డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడి కొన్ని జీవితాలు నాశనం అయితే ఇప్పుడు కంటిన్యూగా అదే సాగిస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కాలేజ్ వ్యవస్థలు కూడా ఇప్పుడు మేము ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. ఒక కాలేజ్ పోయినప్పుడు మీ బిహేవియర్ ఎట్లున్నది, మీరు చదువుకుంటుండా కాలేజ్ పోతుండా లేదా అని అదే తెలుస్తుంది అటెండెన్స్లో. కానీ కొన్ని కాలేజీలు అయితే విపరీతమైన అలవాట్లు ఉన్నా వాళ్ళు వస్తుండ్రా లేదా అటెండెన్స్ చేస్తుండ్రా గంతే చూస్తారు, వాళ్ళు చూడరు. అయితే ఒకటేంటంటే ఇప్పుడు మన పిల్లలకు ఒక సందేశం ఏంటంటే ఈ మనకు పిల్లలు మంచిగా ఉండాలంటే వాళ్ళు మంచి భవిష్యత్తులో పైకి రావాలంటే తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం కథ. పిల్లలు సెల్ ఫోన్లకు దీన్ని బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులకు ఒక మంచి సందేశం ఇవ్వండి. అది ఇప్పుడు ఏమైతుందంటే పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు ఏమైతే 20 ఏళ్ళు కని పెంచి 20 సంవత్సరాలు కని పెంచితే వాళ్ళ మాటలు కూడా వినలేకపోతారు. ఎందుకంటే యువత అట్లా డ్రగ్స్కి అలవాటు పడి ఈ గంజాయికి అలవాటు పడి ఇప్పుడు ఈ పేరెంట్స్ ఏం చేస్తారంటే మేము ఇచ్చిన డబ్బులు తీసుకుంటారు పోతారు వస్తారు. అట్లాంటిది కాకుండా వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రేమ బంధంతోనే మార్చుకోవాలి. అట్లాంటి వాళ్ళని ఎట్లుంటుందంటే ఆ డ్రగ్స్కి బానిస అయిన వాళ్ళది మెంటాలిటీ వేరే తీరు ఉంటుంది. పిల్లల్ని మనము 20 సంవత్సరాలు పెంచి అట్లనే వదిలేయలేం కదా. పిల్లలలో మార్పు రావాలి, చైతన్యం రావాలి. వాళ్ళకు మళ్ళీ సడన్గా మీరు అట్లా మాటలు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత ప్రేమగా పెంచినాం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో పదే విద్యార్థులకు ఏమని చెప్తున్నా అంటే ఇవన్నీ చెడు అలవాట్ల గురించి దూరంగా ఉండండి. మీ మీద పెట్టుకున్న ఆశలు 20 ఏళ్ళు మీకు కని పెంచి మా పెట్టుబడే మీరు అట్లాంటి మత్తు పదార్థాలకు బానిస అయితే ఎట్లుంటుందంటే ఆలోచన సంసారం కాదు. మీకు జీవితంలో ఎవరు కూడా ఆ విలువను కోల్పోతారు. భవిష్యత్తులో మీకు అట్లాంటి మంచి పేరు రావాలి, ఆ చెడుని వదిలేయాలి, మంచిగా చదువుకొని మంచిగా పైకి రావాలనుకుంటే ఇట్లాంటి డ్రగ్స్ తీసుకోవడానికి బానిసలుగా మారకండి. ఇంకొకటి తల్లిదండ్రుల పేరు ఎట్లా నిలబెట్టాలి, వాళ్ళంతా కష్టపడి మనకు ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఇంత చదివిస్తున్నారు అనేది ఒక దృష్టిలో పెట్టుకొని అట్లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. యువతకు నేను చెప్పబోతున్నది ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం మంచిది ఉండాలి. తల్లిదండ్రులకు నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను కదా మీకు తల్లిదండ్రులు ప్రేమించాలని. వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని
ఉమ్ము పాలు చేయకండి. మీకేం ఏం కావాలంటే వాళ్ళు ఇస్తున్నారు. 20 సంవత్సరాలు కని పెంచినందుకు మీరు వాళ్ళకు ప్రత్యేకంగా ఇట్లాంటి చెడు పేరు మాత్రం దేకండి. మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి. మళ్ళా ఇప్పుడు వచ్చే జనరేషన్ మీది. ఆ జనరేషన్లో మీరు ఎట్లుండాలి? ఇట్లాంటి చెడు అలవాట్లకు బానిస అయితే మొత్తం ఆగమైపోతుంది జీవితం. మీ జీవితం మీ చేతితోనే అవుతున్నది. మీరు బాగా గమనించండి. ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. ఒకవేళ అట్లాంటి అలవాట్లు ఉంటే, చెడు అలవాట్లు, చెడు సాహసాలు ఉంటే దూరంగా ఉండండి. మళ్ళీ ఇంకొకటి, మేము ప్రతిరోజు మీరు తల్లిదండ్రులను చూడండి కాదు, ముఖ్యమైనది తల్లిదండ్రులు ఎందుకు చెప్తా ఉంటా అంటే, ప్రతి ఒక్క కష్టం చేసి మీకు చదివిపిస్తున్నారు పోరగాళ్ళకు. ఎందుకురా నాయన మీరు ఇట్లా బలవుతారు? మంచి దారిలో నడవంటారు నాయన. ఇప్పుడు తెలంగాణే కాదు, యావత్ భారతదేశం అంతా గర్వపడేలా మీరు ఒక పేరు ప్రత్యేక అట్లా సంపాదించుకోవాలి. అట్లాంటి మొట్టమొదటిగా ఏం రావాలి? గుణం మారాలి, తీరు మారాలి, ప్రవర్తన మారాలి. ఇవన్నీ మార్చుకోండి, బాగుపడాలి. ఓకే అన్నగారు, నాకు మంచి సందేశం ఇచ్చారు ఈరోజు మాకు. ఓకే, మీరు ఇలాగే మాకు మంచి మంచి సందేశం ఇవ్వాలి. మన తెలంగాణ ప్రజలకు, మన ఆంధ్రప్రదేశ్ అన్ని మన రాష్ట్రాలకు, మన వాళ్ళకు మంచి సందేశం ఇచ్చి మాకు ఎప్పుడు మీ సహకారం మాకు కావాలనుకుంటున్నాము. సెలవు తీసుకుంటాం అన్నగారు. నమస్కారం.